టీడీపీ జనసేన కూటమిలో సీట్ల పంచాయతీ చిచ్చు పెడుతోంది. భీమిలి సీటు ఆశించి భంగపడ్డ జనసేన నేతలు టీడీపీకి సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారు. 10 ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న పంచకర్ల సందీప్ను పవన్ కళ్యాణ్ దారుణంగా మోసం చేశారంటూ మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ చేసిన పనికి సిగ్గుతో తలదించుకుంటున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పొత్తులో భాగంగా 21 స్థానాలు మాత్రమే తీసుకోవడంపై జనసేనలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. దానికి తోడు మొదటి నుంచి పనిచేసిన నేతలకు కూడా సీట్లు ఇవ్వకపోవడంతో ఇంకెందుకు పార్టీలో ఉండాలంటూ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉన్నవారికి కాకుండా కొత్తగా చేరిన వారికి సీట్లు ఇస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. నియోజకవర్గాలు మారే గంటా శ్రీనివాసరావు సంగతి మాకు తెలుసునని, భీమిలిలో ఆయన ఎలా గెలుస్తారో చూస్తామంటూ తెగేసి చెప్తున్నారు. ఇంకొక విషయం 2009లో పట్టాన్ని రోడ్డు మీద జాగా పోగొట్టుకుని ఈ రోజు మీరు సాధించుకోలేదు సార్. అయితే టీడీపీ అండ్ జనసేన పొత్తులో భాగంగా సీట్ల పంచాయతీ ఇప్పుడు చిచ్చు రేపుతోంది. గంటా శ్రీనివాసరావు అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాయుడు అందుబాటులో ఉన్నారు. నాయుడు, ఎలా చూడాలో? ఆల్రెడీ జనసేన కార్యకర్తలే తెగేసి చెప్తున్నారు. గంటా శ్రీనివాసరావు ఎలా గెలుస్తారో చూస్తాం మేము అన్నట్టుగా కూడా ఒక అల్టిమేటం జారీ చేశారు. ఎలా చూడాలి నాయుడు? కార్తీక్, సీట్లు పంపకం అనేది జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య వివాదం రేపుతుంది. తాజాగా భీమిలి సీటు మరింత చిచ్చు రెండు పార్టీల మధ్య రాజేసింది. భీమిలి నుంచి జనసేన పార్టీ తరఫున పంచకర్ల రమేష్ సీట్ ను ఆశించారు. అక్కడ పంచకర్ల రమేష్ కాదని తెలుగుదేశం పార్టీ తరఫున గంటా శ్రీనివాసరావుకు సీట్ ఇచ్చారు. దీని మీద జనసేన నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఇదే అంశం మీద పంచకర్ల సందీప్ జనసేన పార్టీ నాయకులతోనే సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు సందీప్ ని ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. పోటీ చేస్తే సందాలు వేసుకొని జనసేన పార్టీని గెలిపిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గంటా శ్రీనివాసరావుకి సహకరించేది లేదు. కూటమి తరఫున ఆయన పోటీ చేసినప్పటికీ కూడా ఆయన ఓడించి తీరుతామని కూడా జనసేన పార్టీ నాయకులు హెచ్చరించారు. గతంలో గంటా శ్రీనివాసరావు పోటీ చేసి అక్కడున్న కార్యకర్తలు ఏ విధంగా వదిలి వెళ్లిపోయిన సంగతి తమకు తెలుసు. ప్రతి ఎన్నికకు ఒక నియోజకవర్గం మారే గంటా శ్రీనివాసరావు మళ్ళీ వచ్చే ఎన్నికకు ఇక్కడ ఉంటారో లేదో తెలియని పరిస్థితి. 10 సంవత్సరాల నుంచి కూడా పార్టీ కోసం జనసేన పార్టీ ఇక్కడ కష్టపడుతుంది కాబట్టి ఈసారి సీటు జనసేన పార్టీకి కేటాయించాలని, లేదంటే ఎట్టి పరిస్థితులను కూడా సహించేది లేదని చెప్పి వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ తీరు మీద కూడా వారు మండిపడుతున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా కూటమిలో వారికి, అలాగే కొత్తగా పార్టీలో చేరిన వారికి సీట్లు కట్టబెడుతున్నారని, నిజమైన కార్యకర్తలకు జనసేన పార్టీలో అన్యాయం జరుగుతుందని, పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లను పొత్తులో భాగంగా ఆశించి ఉంటే పార్టీ కోసం కష్టపడిన వారికి ఎంతో మేలు జరిగేదని, అలా కాకుండా పవన్ కళ్యాణ్ 24 సీట్లు ఇస్తే మొదట 24 సీట్లకు ఒప్పుకొని తర్వాత మరింత కోత పెట్టుకుని 21 సీట్లకే పరిమితం కావడం వల్ల జనసేన పార్టీలో నిజమైన కార్యకర్తలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఒక ఆవేదన అయితే వారంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాల వల్ల జనసేన పార్టీ కార్యకర్తలుగా తలదించుకుంటున్నామని, ఎదుటి పార్టీ వాళ్ళ దగ్గర తలెత్తుకునే పరిస్థితి కూడా తమకు కనిపించలేదని, ఇప్పటికైనా సరే జనసేన సీటును భీముల నియోజకవర్గంలో పంచకర్ల సందీప్ ఇవ్వాలని, లేదంటే మాత్రం అక్కడ గంటా శ్రీనివాసరావును ఓడిస్తామని జనసేన తరఫున పంచకర్ల సందీప్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే తామంతా కూడా సందాలు వేసుకొని జనసేన పార్టీని గెలిపించి తెలుగుదేశం పార్టీని ఓడిస్తామని కూడా వారంతా కూడా కరాఖండిగా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే వారికి సందీప్ పొత్తులో భాగంగా గంటా శ్రీనివాసరావుకి ఇచ్చారని సర్ది చెప్పబోయినప్పటికీ కూడా ఎవరూ కూడా వినిపించుకునే పరిస్థితి లేదు. జనసేన కార్యకర్తలు గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పనిచేసిన కార్యకర్తలకు అనేక ఇబ్బందులు ఎదురయ్యని, పార్టీని నమ్ముకుని పార్టీ జెండా మోసిన వారికి కష్టం వస్తే ఆడుకునే నాయకుడు ఎవరూ కనిపించలేదు. పవన్ కళ్యాణ్ తీరు వల్ల నిజమైన కార్యకర్తలందరికీ కూడా అన్యాయం జరుగుతుందనే అభిప్రాయం అయితే వారి నుండి వ్యక్తమవుతుంది. మళ్ళీ కూడా మరొకసారి వారంతా కూడా సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తెలుగుదేశం పార్టీకి కానీ అక్కడ గంటా శ్రీనివాసరావుకి సహకరించదు లేదని జనసేన నేతలు తెగేసి చెప్తున్నారు. కార్తీక్. రైట్ స్వామి నాయుడు.